తెలంగాణలో మళ్లీ కోవిడ్ టెన్షన్ మొదలైంది. కరోనా మహమ్మారి JN1 పేరిట రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుంది. ఇప్పటికే 50 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాల మేరకు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు, బెడ్లు సిద్ధం చేశామన్నారు. అలాగే ప్రజలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, మాస్కులు, శానిటేషన్ వాడాలని సూచించారు. ఇక మహమ్మారి వ్యాప్తిపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ రిపోర్టర్ మణికంఠ అందిస్తారు. తెలంగాణలో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసులు, ఇప్పటికే 50 యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పి తెలంగాణ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ఆ ఉస్మానియాతో పాటు గాంధీ హాస్పిటల్లో కూడా కరోనా ఐసోలేషన్ బెడ్లు కానీ, ఐసోలేషన్ వార్డులు కానీ ప్రత్యేకంగా ఉన్నట్టు తెలియజేశారు. అటు హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు కూడా కరోనా కేసుల మీద ప్రత్యేక దృష్టి సాధించినట్టు తెలుస్తుంది. కాకపోతే తెలంగాణ నుంచి ఎవరైతే అయ్యప్ప భక్తులు కేరళకు వెళ్ళారో ఆ కేరళ నుంచి వచ్చే భక్తులు కరోనా బారిన పడకుండా చూసుకునే చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే కేరళలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవడంతో ఇటు తెలంగాణకు వచ్చే అయ్యప్ప భక్తులు ఏ విధమైన ఆరోగ్యం చూసుకుంటారో, అదేవిధంగా కరోనా బారిన పడకుండా ఏ విధంగా టెస్టులు చేస్తారో, ఏ విధంగా ఉంటుందని చెప్పి ఆలోచన పడ్డారు. అదేవిధంగా డాక్టర్లు కూడా గుంపులుగా సినిమా హాల్లో కానీ, అటు ఏదైనా ఎక్స్పో కానీ, ప్రదర్శనశాలలు కానీ ఎవరన్నా మూకుమ్మడిగా వెళ్ళకండి. ముఖానికి మాస్క్ మరియు శానిటైజర్లు, శానిటైజర్లు ఖచ్చితంగా ధరించవాలని కోరుతున్నారు. ఎందుకంటే ఈ కొత్త వేరియంట్ JN1గా సబ్ వేరియంట్గా దీనికైతే పేరుంది. సో మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్ లాగా ఈ ఫోర్త్ వేవ్ అటు డేంజర్ కాకుండా ముందుగానే వైద్యులు అన్ని రకాల సదుపాయాలతో ముందుగానే చర్యలు సహాయక చర్యలు కానీ, అటు హాస్పిటల్లో బెడ్లు కానీ, ఇంకా ఎక్కువ మందికి వ్యాపించకుండా ముందుగానే అన్ని విధమైన చర్యలు, తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పి చూస్తున్నారు. అదే కాకుండా ఈ న్యూ ఇయర్ పండుగ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే న్యూ ఇయర్ కూడా అటు హైదరాబాద్లో అనేక పబ్బులు కానీ, రిసార్ట్లు కానీ అక్కడ కూడా కరోనా వ్యాపించకుండా అటు ఈవెంట్ కండక్ట్ చేసే యాజమాన్యాలకు కానీ, అటు ఆర్గనైజర్లు కానీ ఎవరికైతే కరోనా గురించి ప్రత్యేకంగా డ్రైవ్ కూడా కొనసాగించాలని చెప్పి హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు అటు వైద్యులకు కానీ, అటు ప్రభుత్వానికి కానీ సూచించారు. కెమెరామెన్ వరుణ్తో మణికంఠ, 6 TV, హైదరాబాద్. వెల్కమ్.